2024 విధ్వంసమైన రాష్ట్రానికి మళ్లీ ప్రాణం పోయాలని పూర్వ వైభవం తేవాలని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నేను పవన్ కళ్యాణ్ గారు ఇద్దరం కలిసి మీ దగ్గరకు వచ్చాం. ఎప్పుడూ రాని గెలుపు చూపించారు. కడప జిల్లాలో కడప పార్లమెంట్లో 5 సీట్లు గెలిపించిన ఘనత ఈ కడప వాసులకే దక్కిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇందులో భాగమే ఈరోజు పరిశ్రమలు, పెట్టుబడులు, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు, ఎన్ని అవాంతరాలున్నా, ఎన్ని అడ్డంకులున్నా, ఎన్ని అవమానాలు దాటుకుని ఈరోజు రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభించుకున్నాం. సీమ ప్రజలకి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తున్నా, నాకు ఎలాంటి స్వార్థం లేదు. రాయలసీమ రాళ్లసీమ కానియను, రతనాల సీమ చేస్తానని చెప్పి చేసి చూపిస్తున్నాం. చేసి నా నిజాయితీ నిరూపించుకుంటానని మరొక్కసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ప్రాజెక్టు ఒక్కసారి చూస్తే మోసపూరిత శంకుస్థాపనలు 2019 డిసెంబర్లో ఒకసారి, 2023లో రెండోసారి భూమి పూజ. ఏం తమ్ముళ్ళు అడుగుతున్నా, ఒక తట్ట మట్టి తీశారా, లేకపోతే ఒక్క చిన్న బిల్డింగ్ కట్టారా అని అడుగుతున్నా. ఈ రోజు మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం. అన్ని అడ్డంకులు తొలగించుకొని వచ్చాం. 1100 ఎకరాలు భూమి ఇచ్చాం. 16,350 కోట్లతో ఫేజ్ 1, ఫేజ్ 2 ఉక్కు కర్మాగారానికి నాంది పలికాం. మొదటి దశ 4,500 కోట్లు, రెండో దశ 11,850 కోట్లు. దీనికి కావలసినటువంటి సోలార్ ఎనర్జీకి 20,350 కోట్లు. మొత్తం కలిసి 36,700 కోట్లు ఈ ప్రాజెక్టు తరపున ఖర్చు పెట్టబోతున్నారు. 2 స్టేజెస్ లో 2 మిలియన్ టన్నుల ఉత్పత్తి జరుగుతుంది. ఈ సందర్భంగా మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. జేఎస్డబ్ల్యూ రాయలసీమ ప్లాంట్ తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉక్కు రాష్ట్రంగా తయారవుతుంది. విశాఖ ప్రాంతమే కాదు, నా రాయలసీమ కూడా ఉక్కుకు కేంద్రంగా తయారవుతుంది. ఉక్కు రాయలసీమగా తయారవుతుందని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకొక పక్కన 4 దశాబ్దాల క్రితం మొదలైన విశాఖ ఉక్కు మన రాష్ట్రానికి తలమానికంగా ఉంది. ఆంధ్రుల హక్కుని పోరాడాం. కానీ ఈరోజు మనం చూస్తే అది ఒక ప్రశ్నార్థకంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. 7.3 మిలియన్ టన్నుల సామర్థ్యంతో అది రన్ చేయాలి. సంక్షోభం వచ్చింది. మైక్ సరిగ్గా చూసుకో. సంక్షోభం వచ్చింది. కానీ ప్రధానమంత్రి గారితో మాట్లాడి కేంద్ర సహకారం 11,450 కోట్ల ఆర్థిక సహాయం చేశాం. దీంతో అది లాభాల బాటలో ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్క అనకాపల్లి జిల్లాలో నక్కపల్లి 1,35,000 కోట్ల పెట్టుబడితో ఆర్సెలర్ మిత్తల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ ఒకటి పెట్టారు. ఇది 17.8 మిలియన్ మెట్రిక్ టన్నులు సామర్థ్యంతో పనిచేస్తుంది. ఈరోజు జేఎస్డబ్ల్యూ ఇక్కడ పెట్టింది 2 మిలియన్ మెట్రిక్ టన్స్ పెట్టడానికి
ముందుకొచ్చారు. మొత్తం కూడా ఏదైతే సర్క్యులర్ ఎకానమీలో భాగంగా ఉక్కు వేస్ట్ కూడా తీసుకొని దాన్ని కూడా మెల్ట్ చేసే పరిస్థితిలో వస్తారు. ఈ ప్లాంట్ యొక్క ప్రత్యేకత భారతదేశంలో మొట్టమొదటిసారిగా గ్రీన్ ఎనర్జీతో గ్రీన్ స్టీల్ ఉత్పత్తి చేసే మొదటి ప్రాజెక్టు మన రాయలసీమలో మన ప్రాంతం రావడం ఇదొక గర్వకారణం. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఇక్కడ కావలసిన భూమి ఇచ్చాం. గండికోట జలాశయం నుంచి 15 కిలోమీటర్ల పైప్ లైన్ వేసి 2 టీఎంసీ నీళ్లు ఇస్తున్నాం. జాతీయ రహదారిని 12 కిలోమీటర్లతో కనెక్ట్ చేస్తాం. ముద్దనూరు రైల్వే స్టేషన్ కి 12 కిలోమీటర్ రైల్వే లైన్ వేస్తాం. ఇవన్నీ చేసి ఈ రాయలసీమ చరిత్ర మార్చేట్టుగా ఈ ప్లాంట్ వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే సజ్జన్ జిందాల్ గారితోనే మాట్లాడాను. సజ్జన్ జిందాల్ది, యూ స్టార్టెడ్ యువర్ ప్లాంట్ ఇన్ బళ్ళారి, biggest plant in the country. I have seen your history, all of them. Here, all of you have to understand, Sajjan Jindalji, for the last 42 years he is doing business. So far, he is able to invest 10 lakh crores investment in 2 states, that is Maharashtra and Karnataka. Ballari is the biggest steel plant. Steel and stainless steel is number 1 in the country. Pipes and large diameter pipes is number 1 in the country. Flexible packing films is number 1. Power and energy is number 5. Cement is number 5. Ports is number 2. With all these things, I asked him only one thing. Our JSW Rayalaseema Steel will be bigger than Ballari. One day it is going to happen. That is 20 million plant. We are starting only 2 million plant. But we are having iron ore. I am assuring you, from Rayalaseema, we are having iron ore. I am going to give you iron ore. You have to produce steel. Make one of the biggest unit in India. That is the commitment I need from you. ఇది వస్తే మన జీవితాలే మారతాయి. ఇక్కడ అన్ని వస్తువులున్నాయి. రాయలసీమ వాసులు మనం గుర్తుపెట్టుకోవాలి. మనకు మినరల్ వెల్త్ ఉంది, లైమ్ స్టోన్ ఉంది, సిమెంట్ ఉత్పత్తి చేసుకోవచ్చు, ఐరన్ ఓర్ ఉంది. మనం దాన్ని స్టీల్ ఉత్పత్తి చేసుకోవచ్చు. నేషనల్ హైవేస్, వన్ ఆఫ్ ది బెస్ట్ కనెక్టివిటీ ఉంది. 5 ఎయిర్పోర్ట్లు ఇప్పటికే ఉన్నాయి. భవిష్యత్తులో అవసరమైతే 2-3 ఎయిర్పోర్ట్లు తెచ్చుకుంటాం. ఇంకో పక్క రైల్వే లైన్లు, పోర్టు కూడా కనెక్ట్ చేస్తాం. ఇవన్నీ కనెక్ట్ చేయగలిగితే రామాయంపట్నం పోర్టు మీరు చూస్తే 200 కిలోమీటర్లు ఇక్కడి నుంచి. ఇవి చేయగలిగితే బ్రహ్మాండంగా మన ముందుకు పోయే అవకాశం వస్తుంది. ఇక్కడ నేను ఒక విషయం మీ అందరికి గుర్తు చేస్తున్నా. ఒకసారి చరిత్ర మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎవరి వల్ల రాయలసీమకు మంచి జరిగింది, ఎవరి వల్ల రాయలసీమకు నష్టం జరిగింది, ఒక్కసారి చరిత్ర నెమరు వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎగ్జాక్ట్ గా నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత 2010లో అనంతపూర్ జిల్లాలో కియా కంపెనీ తీసుకొచ్చాం. ఆ కంపెనీ 19 లక్షల కార్లు ఉత్పత్తి చేసింది. 3 లక్షల కార్లు ఎగుమతి చేశారు. 90 దేశాలకు చేశారు. అనంతపురం జిల్లా
దశ దిశ మారింది. అదే సమయంలో ఇక్కడికి వస్తే 2007 గుర్తుపెట్టుకోండి, ఇదే జమ్మల మడుగులో 14,000 ఎకరాలు ఇచ్చారు. బ్రహ్మణి స్టీల్ అన్నారు, భ్రమ కల్పించారు, ఎయిర్పోర్ట్ కడతామన్నారు. ఇప్పుడు 2026కు వచ్చాం. కట్టారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా, జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. కానీ ఓబులాపురం గనుల పేరు చెప్పి అక్కడ దోపిడీ చేసి ఆ ఐరన్ ఓరు విదేశాలకు ఎగుమతి చేశారు. మొత్తం స్మగ్లింగ్ చేసే పరిస్థితికి వచ్చారు. దేశంలో ఉండే ఖనిజ సంపద విదేశాలకు వెళ్ళింది. వీళ్ళు ఖజానా నింపుకున్నారు. తప్పు చేసిన వాళ్ళు జైలుకు కూడా పోయే పరిస్థితికి వచ్చారు. కానీ ఈ రోజు నేను ఆలోచించేది, రాయలసీమలో ఉండే ఖనిజ సంపద రాయలసీమలోనే సంపద సృష్టించడానికి వినియోగిస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా.